2,17,000 మంది రైతులకు రైతు భరోసా కడియేసేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. మరి ఎందుకు రైతు భరోసా కట్ చేస్తారు? కట్ చేయడానికి గల కారణం ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంది? సుమారు 1 ఎకరం పైసలు 70 లక్షల మందికి ఇచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 2వ ఎకరం ఏమో 45 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సుమారు ఇప్పటిదాకా 5,600 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం ఖర్చు పెట్టినామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి లెక్క. ఆ లెక్కలన్నీ కూడా నిన్న నేను వీడియోలో చాలా క్లియర్గా జనాలకు చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేసిన. మరి రేవంత్ రెడ్డి 2 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్ చేద్దామని ఎందుకు అంటున్నాడట అంటే 2,17,000 మంది రైతులకు పంట బోనస్ వస్తున్నది. పంట బోనస్ వస్తున్నటువంటి రైతులకు రైతు భరోసా కడియేస్తారట. మరి ఎందుకు కడియేస్తారు? పంట బోనస్కి రైతు భరోసాకు లింక్ ఏంది? ఇప్పుడు పంట బోనస్ రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పిండు, రైతు భరోసా కూడా రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో లేకపోతే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకంటే ముందు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ప్రకటించినప్పుడు లేకపోతే 420 హామీలు ప్రకటించినప్పుడు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి చెప్పలే కదా, మీకు రైతు భరోసా కావాలంటే పంట బోనస్ రాదు, పంట బోనస్ కావాలంటే రైతు భరోసా రాదని చెప్పి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా చెప్పలే. మరి ఇప్పుడు ఈ వార్త ఎందుకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది? ఈ వార్త ఇప్పుడు ఎందుకు మీడియాలో రకరకాలుగా ప్రచారం అవుతున్నది? కారణం ఏంది అంటే రేవంత్ రెడ్డి ఒక ఆలోచనలో ఉన్న ఆలోచన ఏంటంటే రైతు భరోసా కోసం రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు. ఇది రియాలిటీ. రైతు భరోసా కోసం రేవంత్ రెడ్డి దగ్గర నిధులు లేవు. నిజంగా రేవంత్ రెడ్డి దగ్గర పైసలు ఉంటే రైతు భరోసా ఎప్పుడో ఇచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉప్పలకాడ భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ 100 కోట్లు ఇస్తాం, ఇక్కడ 1000 కోట్లు ఇస్తాం, అక్కడ 200 కోట్లు ఇస్తామని చెప్పి ప్రకటిస్తున్నాడు. నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి పర్యటనలు చేసి ఇక్కడ అది కడతాం, ఇది కడతాం, 500 కోట్లు శాంక్షన్ చేస్తాం, 100 కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పి డైలాగులు కొడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇంకొక 3,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు రేవంత్ రెడ్డి ఎందుకు విడుదల చేయలేకపోతున్నాడు? రీజన్ ఏంది? కేవలం రేవంత్ రెడ్డి డైలాగులకు పరిమితమైండు. నియోజకవర్గాల పర్యటనలకు పోతున్నాడు, అక్కడ ఏదో కట్టడానికి రెడీ అవుతారు, ఇగో ఇక్కడ బిల్డింగ్ కడతాం, ఈ బిల్డింగ్కి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా అని చెప్పి చెప్తాడు. అక్కడ శంకుస్థాపన చేస్తాడు, కొబ్బరికాయ కొడతాడు, శంకుస్థాపన చేస్తాడు, పూలదండ ఎత్తాడు, కథం అక్కడ నుండి గయాబ్. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ బిల్డింగ్ ఎప్పుడు కడతారో తెలియదు, ఏం కథో తెలియదు. కానీ కడుతున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి నమ్మించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రీజన్ ఏంది? రేవంత్ రెడ్డికి హైకమాండ్ 6 నెలల సమయం ఇచ్చారు. 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోవాలి. రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి హైకమాండ్ దించేస్తారు అనేది ఒక పెద్ద వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది. అందుకే రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటన, నియోజకవర్గాలలో పర్యటన.